మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. మీకు ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత ఇండస్ట్రీలో ఎవరి మీదైనా కానీ లేదా ఏ అంశం మీదైనా కానీ కంప్లైంట్స్ ఉన్నాయా? నా ఎవరి మీద లేదు. ఫెట్ మీద మాత్రం ఉంది. బాసు 27 మంది నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. వాళ్ళు గుర్తుపెట్టుకుని అన్నయ్య అంటారు. ఒకళ్ళిద్దరే సార్ అంటారు, వీళ్ళందరూ అన్నయ్య అంటారు. అన్నయ్య నీకు ఇందులో వేషం ఉందన్నా ఓకే, వాడే పలకపోయినా ఓకే. మనం మాత్రం వాడు వీడు అనం. డార్లింగ్ అని. డార్లింగ్ అంటే ఫస్ట్ మీరే కదా స్టార్ట్ చేసింది డార్లింగ్. వాళ్ళని స్టార్ట్ చేసి ఎందుకంటే మన దగ్గర పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఒరే అనలేము, సార్ అని కొత్తగా పిలవలేదు. పిలవలేము. అది కృతకం. అలా బతకవలసిన అవసరం లేదు. అవును. సార్ అని పిలవటం ఏంటి, మన దగ్గర అసిస్టెంట్గా చేసిన పిల్లల్ని అంటే మర్యాద కాదు బాబు. ఇప్పుడు ఏంటంటే బాబు అంటే అయిపోయి. ప్రభాస్ గారితో ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా ఈ ఓడ్ నాది, మీరు దీన్ని బ్రాండ్ చేసేసారని? ఏమన్నారు ప్రభాస్ గారు? అది చంటిగాడు, అదే పూరిదే సినిమా. చంటిగాడు బుజ్జిగాడు సినిమాలో ఎరా బాజీ ఏం చేస్తున్నారు నువ్వు, ఏం చేస్తున్నావు, సినిమా పెడుతున్నావు. ఆ తర్వాత కూడా 2-3 ఫంక్షన్స్లో మా ఇద్దరి డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అనేది ఆయనే ఎక్కువ ఇది చేస్తాడు. చాలా ఆయన కూడా ఈయనే తలసాని గారి పాప మ్యారేజ్కి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత పెద్దగా కలవలేదు. నేను 1-2 ఫంక్షన్స్లో కలిశాను అంతే. నేను జనరల్గా కలవను సార్. అంటే కావాలని వెళ్ళి కలవటం అనేది అవసరం లేదు. నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతా కొన్ని దగ్గరలో చూసాను సార్. అంటే అది కరెక్టో కాదు మీరు చెప్పండి. ఒక ఆశ్రమం మాత్రం పెట్టాలి, అది కాదంబరి కిరణ్కి బలంగా మిగిలిపోయిన ఒకే ఒక్క అంశం, దాన్ని మాత్రం చెయ్యాలి అని చెప్పి బలంగా నిర్ణయించుకోవాలి. సో అయ్యే మార్గాలు ఏం కనిపిస్తున్నాయి మీకు దగ్గరలో? మార్గాలంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా స్థలం ఇస్తుందేమో అని నాకు ఇందాక పేర్లలో లైన్ కిరణ్ గారు ఒకటి చెప్పాను. లైన్ కిరణ్ గారు, ఇలాంటి శ్రీమిత్ర అంజబాబు గారు, శ్రీమిత్ర చౌదరి గారు, ఇలాంటి వాళ్ళు, శ్రీనాథ్ అని, కుర్రా శ్రీనాథ్, ఇలాంటి వాళ్ళు నువ్వు స్థలం ఏదైనా తెచ్చుకో, మిగిలిన అన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయొచ్చు అని చెప్పేవారు. నాకు 3 ఎకరాల్లో ఒక ఆశ్రమం కట్టాలని నా కోరిక. అదేంటంటే పెద్ద తోటగా పెంచగలదు, ఇప్పుడు నాటచ్చు. పెద్ద పెద్ద చెట్లు కూడా స్పాట్లో మనం పెట్టేయచ్చు తీసుకొచ్చి. అలా చేసి గ్లాస్ రూమ్స్లో పేషెంట్ని పెట్టి చుట్టూరా, అంటే వాడికి ప్రపంచం కనిపించేలాగా ఆ చెట్టు మీద పక్షిని వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి ఇస్తే, అంటే మనిషి తను బతుకున్నానని తెలియాలంటే ప్రకృతిని చూస్తూ ఉండాలి. పక్షిని, చెట్టుని, నీటిని, ఆకాశాన్ని, భూమిని చూస్తూ ఉంటే పంచభూతాలు తనకు సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు కోటాను కోట్లు సంపాదించి ఉండొచ్చు తను జీవితం అంతా కష్టపడి, ఎవరి కోసం? వారసుల కోసం. వాళ్ళంతా విదేశాల్లోనూ వేరే వ్యాపారాల్లోనూ ఉన్నప్పుడు ఒంటరిగా తన అదృష్టవంతుడైతే తన స్పౌజ్ కూడా ఉండిపోతారు అలా ఇళ్లలో అనాథల్లా. వాళ్ళని దత్తత చేసుకోవాలని నా కోరిక. వాళ్ళు బతికినంత వరకు చచ్చిపోతూ ఉంటారు, ఎవరు లేక, ఏమీ లేక, డబ్బు ఉండొచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దత్తత తీసుకొని ఈ ఆశ్రమంలో పెడితే అక్కడ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, జనతా ఆసుపత్రి కలిసి పెట్టాలని నా ధ్యేయం. అది నేను బతుకున్నంత వరకు అది చేస్తానని. సో అప్పుడు చేయలేకపోయా. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి నిర్దేశకత్వంలో ఏదైనా జరుగుతుందేమో అని ఆశ. అప్రోచ్ అయ్యారా? అవుతున్నా. కొంతమంది మధ్యలో పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో కూడా ప్రైవేట్గా కొంతమంది ఇస్తానని కూడా అన్నారు. బట్ ఒక ఫ్రెండు, ఒక లింగారెడ్డి గారని సూర్యాపేట దగ్గర ఇస్తా అన్నారు యాక్చువల్గా. అయితే నేను ఆశపడ్డాను 3 ఎకరాలు ఉంటుంది అని. అక్కడికి వెళ్తే ఒక 1/4 ఎకరా ఎంతో ఉంది అది అక్కడ. సో ఆయన నాకు ఇవ్వడానికి దానికి అంటే వర్కౌట్ అవట్లా. నా ఏదో ఒకటి స్టార్ట్ చేయటం కాదు కదా, దాన్ని ఒకసారి చేస్తే ఆ వ్యక్తిని మళ్ళీ మన జీవితాన్ని ఇచ్చినట్టే కదా. వ్యక్తిని మనం తీసుకున్నాం అంటే వాళ్ళ అంతం వరకు కూడా మనం కాపాడాలి సార్. అంతే కదా, బాధ్యత తీసుకుని పూర్తిగా తీసుకోవాలి. అలాగే అంచేత ఇది చేయాలంటే మళ్ళీ ప్రభుత్వమే చేయాలి కదా. అంత ఇప్పుడు ఇంత పెరిగిపోయిన ఈ విలువలకి, స్థలాలకి. సో ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకం, ఒక రేవంత్ రెడ్డి గారు కానీ,
ఒక శ్రీధర్ బాబు గారు కానీ, భట్టి గారు కానీ, మా దిల్ రాజు గారు కానీ, ఇలాగా ఏవో ఆశలు ఉన్నాయి. ఆ, జరగచ్చు అంటే మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు నేను డబ్బులు ఇస్తుంటే వాడి ఫోటో ఎందుకు అని ఎవరో ఫీల్ కొంతమంది, అయ్యారని ఆ. మీరే ఉమ్, అలాంటి వాళ్ళ వల్ల తప్ప, లేకపోతే అలాంటి ఆలోచనలు తప్ప, లేకపోతే ఈ పెద్దవాళ్ళు వస్తే ఎంతసేపు అది సార్ బట్ ఎవరి కాళ్ళకి చేయాలని ఉండొచ్చు, ఏదో ఏమో బట్ ఆలోచిస్తే అవుతుంది. మంచి అది అయిన ఆలోచన. తర్వాతనే నేను ఇక్కడ నుంచి కదిలేది, ఉమ్, లేదా కదలను. ఎందుకంటే నేను ఇప్పటికీ మనది ఒక హీరో శివాజీ ఒకరోజు 5 లక్షలు పంపించాడు కరోనాలో. ఉమ్, అంతకుముందు వివి వినాయక్ గారు 5 లక్షలు పంపించారు, పనిచేసాం. ఉమ్. ఆయన ఒక వీడియో కూడా పెట్టారు, ఉమ్. నాకు డబ్బులు పంపుతూ నా అకౌంట్లో వేస్తూ, ఎవరైనా నిజంగా అవసరం ఉంటే కాదంబరి దగ్గరికి వెళ్ళండి, నిత్యావసరాలకి నేను ఒక 5 లక్షలు వేలేసాను, అవి ఉన్నంత వరకు ఆయన చేస్తాడు అని రాయల్గా ఇచ్చారు ఆయన వినాయక్, ఉమ్, వివి వినాయక్. శివాజీ అప్పుడు అంతకుముందు 1 లక్ష రూపాయలు పంపించాడు. శివాజీ రాజేనా? శివాజీ శివాజీ, హీరో హీరో శివాజీ. శివాజీ. అతను మన దగ్గర పెరిగిన ఓకే సోల్ ఓకే. అది. ఉమ్, ఉమ్, నన్ను అన్నయ్య అనుకుంటూ అతని ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు, ఉమ్, ఉమ్, అతను పని ఇచ్చాడు, అన్నం పెట్టాడని చెప్తాడు. ఆ ప్రేమ ఈ రోజుకి అలాగే మా ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. ఉమ్, చేస్తే నేను దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటంటే ఆశావహులు కోట్లలో ఉన్నారు, సార్. మనం వేలల్లో మన దగ్గర డబ్బు ఉంది. ఉమ్, ఎలాగా ఇది ఏదో ఒకటి చేద్దామని ఇమీడియట్గా ఒక అంబులెన్స్ చేసేద్దామని 5 లక్షలు పెట్టి నేను మళ్ళీ 2,95,000 3 లక్షలు దగ్గర చేసేసి ఒక అంబులెన్స్ చేసి ఇప్పటికి రన్నింగ్లో ఉంది అది. సార్. శివాజీ చేసింది. అలా 2-3 అంబులెన్సులు పెట్టి, జనరల్ ఫిజిషియన్ని పెట్టి, జనతా ఆసుపత్రిలో పెట్టి, అక్కడే కూరగాయలు అవన్నీ అక్కడే పండించి, ఉమ్, పాడి అక్కడే పెట్టి, వాళ్ళతోటి వీళ్ళని గ్లాస్ రూమ్స్లో పెట్టి, ఈ చనిపోబోయే ముందుండే వృద్ధులైన ఆ బాలల్ని దత్తత తీసుకోవాలని నా కోరిక. దాని పేరు సపర్య. ఓకే. వీ కేర్ ఫర్ అన్కేర్డ్. సూపర్ ఉంది ట్యాగ్. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఈ సపర్య అనే ఆశ్రమం పెట్టాలనేది నా కళ, నా ఆరాటం, నా జీవనం, నా ఫైనల్ అదేగా. ఫైనల్ అదే. అది దాని తర్వాత ఎప్పుడైనా పర్లా, అప్పటి వరకు కదిలేదే లేదు. అంటే ఓ మంచి కార్యక్రమం సార్, మనసులో ఉంది, అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇబ్బంది ఏముండదు. కాదంబరి కిరణ్ జీవితంలో హీరో నాగార్జున హీరోనా విలనా? నాగార్జున ఎప్పుడు హీరోనే, విలన్ ఎందుకు అవుతాడు మీ జీవితంలో? నాగార్జున ఏముంటుంది అది. నేను కథ చెప్పాను, అతను కొంచెం కరెక్షన్ చెప్తా అన్నాడు. బావా బాగా తవ్వినట్టున్నావు. బావా ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున, అది టైటిల్. అప్పుడు కథ చెప్పడానికి కొన్నాళ్ళు తిరిగాం. తర్వాత వాళ్ళ ఇంట్లో కథ చెప్పింది 3 డైరెక్టర్లే ఆ రోజుకి. నేను అనుకోవటం నాకు విన్నది రాము గారు, అదే రాము రాఘవేంద్ర గారు, నేనే అని. ఏదో కరెక్షన్ చెప్పాడు, ఆ కరెక్షన్ అవ్వలేదు. ఆ తర్వాత అతను వినటానికి అవ్వాల, అంతే తప్ప అతను వెళ్ళడం ఎందుకు అవుతాడు. అతను తర్వాత వెరీ రీసెంట్గా నాసామి రంగాన్ని సినిమా చేశాను. అవును, విజయ్ బిన్ని డైరెక్టర్. వస్తున్నాడు, చూడగానే ఎంత ఫ్రెష్గా ఉన్నావు కిరణ్, నువ్వేంది ఎప్పుడు కాదంబరు, నువ్వు ఏంటిది అన్నాడు. అవును, నేను అప్పటి నుంచి ఇలా ఉన్నా, నేను నాగేశ్వరరావు శిష్యుడిని అన్నా. సూపర్ ఉంది టైమింగ్. నాగేశ్వరరావు శిష్యుడిని నేను. ఇలాంటి నేను అసలు నేను చాలామంది కమెడియన్స్ వాళ్ళు ఆర్టిస్టులు చూస్తున్నాను, వాళ్ళంతా బోల్డ్ చేంజ్ అయిపోయారు, ఏంటి ఇంత ఫిట్గా ఉన్నావు. అలాగే రామ్ చరణ్ కూడా శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్, అక్కడ అవుట్డోర్లో ఉన్నాం పంజాబ్ దగ్గర. అక్కడ సడన్గా చూస్తారు, సార్ ఏంటి సార్ మీరు ఏంటి అంత ఫిట్గా ఉన్నారు ఏంటి అంత అలా అబ్బాయి. అలా వీరిమే దట్స్ ఆల్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత స్ట్రాంగ్ అడిగానంటే, నేను ఒక 1.5 క్రితం చంద్ర గారిని కలిశాను. ఎవరిని? చంద్ర గారిని. నాగార్జున గారు మేకప్ మ్యాన్. ఫస్ట్ ఆల్ బాగా మేకప్ మ్యాన్ ఉండేవారు రాము గారు. చంద్ర గారిని కలిశాను. చంద్ర గారు మీ గురించి నాకు చెప్పింది ఏంటంటే, మీరు నాగార్జున గారిని కలవడానికి సెట్లో చెట్ల కింద, పొట్ల కింద, గోడల మీద గంటలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఓపిక్గా అలాగే నిలబడి ఉండేవాళ్ళు నాకు తెలుసు. అయినా కానీ మీరు అనుకున్న పని జరగలేదు, అది జరగదు అన్న క్లారిటీ కూడా మీకు ఈ రోజుకి రాలేదు.
సో నేను అందుకని ఆ క్వశ్చన్ అక్కడ గోపి అనో పిల్లడు ఉండేవాడు, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాగార్జున గారికి పర్సనల్ బాయ్లా ఉండేవాడు. ఈ చంద్రేమో రాముగారు బామ్మరిది ఏదో, రాముగారు మెయిన్ మేకప్ మ్యాన్ ఉండేవారు. మాకు తెలుసు మా చిన్నప్పుడు. మేము కృష్ణరాజు గారు ఫాలోవర్స్. ఎవరు? రాము గారు ఫాదర్, రామ్ గోపాల్ ఫాదర్ కృష్ణరాజు గారు. ఆయన ద్వారా నేను నాగేశ్వరరావు ఫ్యాన్గా. తో నేను అక్కడ కనపడి చంద్రకి గోపికి కనపడి పలానా చోట నేను ఉంటాను అని బాబు కనపడి వెళ్ళిపోయేవాడిని. అంటే నేను వచ్చినట్టు అతనికి రిజిస్టర్ చేసి దక్కునేవాడిని. అదే వెళ్ళి సెట్లో ఉండలేం కదా, అందులో పొజిషన్ లేనప్పుడు అసలు ఉండకూడదు. ఎక్కడ ఉంటే పాపం అతను కాదు, అరే కాదంబరి వచ్చారు ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నప్పుడు గోపి చంద్రకి చెప్తే చంద్ర పంపించేవాడు నా దగ్గరికి. ఈ లోపల నాకు అక్కడ కాఫీ రావటం, ఏదైనా టైం పాస్ అలా చాలా కాలం ఉన్న తర్వాత చెప్పాను చివరి కథ నాగార్జునకి చెప్పాను. ఆయన విన్నాడు. కొంత ఏదో ఒక 2 సీన్లు ఏదో 3 సీన్లు ఏదో కరెక్షన్ చెప్పాడు, అంతే. అదంతా గతం. అంటే సార్ ఇది మీతో కలిసినప్పుడు అలాంటి విషయాలు లోడకపోతే ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో సాటిస్ఫాక్షన్ ఉండదు. నా దగ్గర ఇంకా దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.